ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి సంస్కరణల విషయంలో వాజ్పేయి గారితో పోల్చవచ్చు, ఆ ప్రభుత్వంతో పోల్చవచ్చు. కానీ చేయవలసినవి చాలా ఉన్నాయి. మనం ఏంటంటే ఇళ్ళగానే పండుగ కాదు. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది, ఇప్పటికీ మనం చాలా నిరుపేద దేశము. ఇప్పటికీ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు 185 మంది ఉన్న దేశము. ఇప్పటికీ మౌలిక సదుపాయాలు గతంతో పోలిస్తే బాగుపడుతున్న, ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న దేశము. చైనాతో పోలిస్తే ఇంకా ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్న దేశము. ఆత్మవిశ్వాసం పోవటం కోసం నేను చెప్పట్లా, ఆత్మస్థైర్యం ఉండాలి, నిజం కూడా తెలుసుకుంటే కానీ మనకు ఆ స్పర్ధ రాదు, ఇంత చేయాలన్న సంకల్పం రాదు. అందుకోసం చెప్తున్నాను. కానీ ఖచ్చితంగా గట్టి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇదే సమయంలో కార్మిక చట్టాలని మరి నాకు తెలుసు రాజకీయంగా ఎంత కష్టమో ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి, ఎంత కష్టమైన కార్మిక చట్టాలు ఉంటే అంత తక్కువ మంది కార్మికులు ఉంటారు, ఎంతగా సంఘటిత కార్మికులకు భద్రతనిస్తే అంతగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఇది వాస్తవం, ప్రపంచమంతా కూడా ఇది చెప్పాలి ప్రజలకి. అట్లాగే వ్యవసాయ రంగంలో మార్పు కోసం ప్రయత్నం చేశారు. నేను ఇప్పుడు వాదిస్తున్నాను. మంచి చట్టాలు, వాటిని వ్యతిరేకించి ఆపేశారు, ధైర్యాలకు వెనక్కి తీశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ చట్టాల్లో ఏమన్నదో మళ్ళీ కొన్ని ప్రస్తావించారు, మేము చేస్తామని. ఆ చట్టాలను వ్యతిరేకించారు, ఇప్పటికీ మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. కానీ ఆ చట్టాల్లో ఇది ప్రతిపాదించారు, దాన్ని మళ్ళీ చేస్తామంటున్నారు. అంటే ఎంత రాజకీయంలో ఎంత మోసం అన్నది అందరికీ తెలిసే అవసరం అని చెప్పని ఆ చట్టాలు ఏం ప్రయత్నం చేశారు? వ్యవసాయ రంగం మీద ఇప్పటికీ 145 మంది ఆధారపడుతున్నారు ఈ దేశంలో. వాళ్ళ ఆదాయాలు పెరగాలి అన్నట్టయితే వ్యవసాయానికి స్వేచ్ఛ కావాలి. వ్యవసాయంలో ఉత్పత్తి కొనుగోలుకి పోటీ ఉండాలి. వ్యవసాయంలో అదనపు విలువలను చేకూర్చాలి, ప్రాసెసింగ్ వగేరా ద్వారా విదేశీ మార్కెట్లను ఛేదించాలి. వీటన్నిటికీ దోహదం చేసే ప్రయత్నం జరిగింది, అది వెనక్కి వెళ్ళాం. దాన్ని మరి ఇప్పుడు చేపట్టాలా? మరి ఇప్పుడున్న రాజకీయంలో నాకు తెలిసి ఎంత కష్టమో. చాలామందికి ఏ విషయం తెలియకుండా, నాతో కూడా నేను వాకింగ్కి వెళ్తుంటే పాపం మంచి మనసుతో ఉన్నాడు కూడా, ఏమండి మీరు వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్నారు, సమర్థించపోకండి, రైతులకు వ్యతిరేకం. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, మంచి మనసు ఉన్నది, రైతుల పట్ల ప్రేమ ఉన్నది, కానీ రైతులకు మంచి అంటూ తెలియదు. అంటే పత్రికల్లో రాసే వార్తలు చదివి మాట్లాడుతుంటారు. ఎగ్జాక్ట్. ఎందుకంటే మనకి ఇందాక మీరు అన్నారు మంచితనం, నిజాయితీ అవి అవసరం, కానీ అవి చాలవు. విజ్ఞత, సమర్థత, నిజాయితీ ఎంత అవసరమో అంతకంటే అవసరం విజ్ఞత, అంతే అవసరం సామర్థ్యం. అది లేకుండా నా మంచితనం ఉందండి, నా సంకల్పం మంచిదండి అంటే 91 దాకా మన నాయకులంతా, ఇందాక మీరు చెప్పారు, అంతకుముందు అంత నాయకులకు తెలియదా వాళ్ళు చెడ్డవాళ్ళు, అందరూ మంచివాళ్ళే, సంకల్పం అందరికీ మంచిదే. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో ప్రపంచానుభవం నుంచి పాఠాలు నేర్చుకోకుండా విజ్ఞత ప్రదర్శించాలి. చైనా లాంటి దేశం, నియంతృత్వ కమ్యూనిస్టు దేశం, వ్యక్తులకు ఆస్తులే ఉండకూడదని చెప్పని ఆస్తులను రద్దు చేసిన దేశం 77లోనే 78లోనే కళ్ళు తెరిచింది. మావోసెట్టింగ్ పోగానే అరే తప్పు చేసావు నాలుగు ఖర్చుకుని ఆర్థిక సంస్కరణకి దారికి వెలికి ఆకమేఘాల మధ్య వెళుతుంటే 91లో మనకి సంక్షోభం ముంచుకొచ్చేదాకా ఈ దేశంలో ఇంత తెలివి ఉన్న వాళ్ళకి బుద్ధి రాలేదా? చైనా ఏం చేస్తుందో కనిపించలేదా? మిగతా దేశాలు పక్కన పెడదాం, మన పక్కన ఉన్న దేశం పొరుగు దేశం, పూర్తిగా కమ్యూనిస్ట్ దేశం, సొంత ఆస్తులు లేని దేశం, ప్రైవేట్ రంగం లేని దేశం, మనం సంక్షోభం వచ్చేదాకా. కాబట్టి దీనిలో సంకల్పాన్ని నేను శంకించట్లా, విజ్ఞతని శంకిస్తున్నాను, ధైర్యాన్ని శంకిస్తున్నాను. వాళ్ళు ఎవరైనా నాకు అనవసరం. మనం ధైర్యం అంటే ఓట్లే కదా వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను పచ్చిగా చెప్తున్నాను, మళ్ళీ ఒక పేద దేశంలో శర్మగారి దగ్గర మంచి చొక్కా ఉంది, ఆయన దగ్గర మంచి కారు ఉంది, ఆయన చేతికి ఉంగరం పెట్టుకున్నాడు అని అసూయని రాపటం చాలా తేలిక. శర్మగారి దగ్గర కొట్టేసి నీకు ఇస్తాను అని చెప్పిన ఆకర్షించిన ఓట్లు చాలా తేలిక. అన్నీ నేను ఫ్రీగా ఇస్తాను నీకు అని చెప్పడం చాలా తేలిక. నీ జేబులోంచి పోవట్లేదుగా, అవును, నీ ఆస్తులు బాగానే ఉన్నాయిగా. ప్రజల పన్నులు, ప్రజల పన్నుల డబ్బు, ఈ పన్నుల డబ్బు మీదే. ఈ డబ్బుతో చేయాల్సిన పనులు మీ ఉమ్మడి సౌకర్యాలు అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, మీ విద్యా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మీరందరూ సంపాదించే శక్తిని పెంచడం అన్న విషయం చెప్పరు. చెప్పకుండా వీళ్ళతో దానకర్ణుల్లాగా నటిస్తూ నేను నీకు ఫ్రీగా ఇస్తాను అంటే బాబు వాడు మాంచని కాల్మొక్త, వాడు దానం చేస్తున్నాడు, నా అదృష్టం అనుకుంటారు జనం. దానికి ధైర్యం అక్కర్లా, అది చాలా పెరికితనం. నేను చాలా పరుషంగా మాట్లాడుతున్నాను, నాకు కోపంతో మాట్లాడట్లా, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఈ దేశ వినాశానికి కారణమవుతున్నారు ఓట్ల వేటలో అని చెప్పిన బాధతో కొన్ని ముళ్ళుగడతో పొడిచే మాటలు వాడుతున్నాను. పెరికితనం అన్నమాట మామూలుగా వాడాల్సిన అవసరం లేదు రాజకీయంలో ఉన్న సీనియర్ నాయకుల గురించి. కానీ ఇది పెరికితనం, ఇది ధైర్యం కాదు. ధైర్యంగా నటిస్తున్నారు. ధైర్యం ఏమిటి? ఎలాగైతే ఒక తండ్రి తల్లి పిల్లలకి భవిష్యత్తును చూపెట్టి మంచి భవిష్యత్తు కోసం ఈవేళ కొంచెం కష్టపడినన్నా, ఈవేళ కొంచెం త్యాగం చేయనన్నా, అన్నీ టీవీ చూడటము లేకపోతే వీడియో గేమ్స్ ఆడటమే కాదు, క్రమశిక్షణ అవసరము, పొదుపరితనం అవసరము, కష్టపడడం అవసరము,
రేపు పొద్దున్న దానివల్ల నీ శక్తి పెరుగుతుంది, నిజమైన విజయం సాధిస్తామని చెప్పే తల్లిదండ్రులు చేస్తారు. అంటే ఈ సామాజిక పునర్నిర్మాణంలో యువత పాత్ర మిస్ అవుతున్నాం కదా, అవట్లేదంటారా? ఇప్పుడు యువతకి ఓ పక్కనేమో ప్రపంచాన్ని చూసి ఎదగాలన్న తపన ఉన్నది, కొంతమంది అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు నైపుణ్యం పొందుతున్నారు. మరో పక్కన మరి వేగంగా అన్నీ అందుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు, దానికి మార్గం చూపెట్టినప్పుడు ఫ్రీగా ఇస్తామంటే దానికి వెళదామన్న కోరిక ఉంది. కాబట్టి యువతలో ఎప్పుడు కూడా ప్రతి తరంలో ఆదర్శం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశాన్ని సరిగ్గా మలుస్తామా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు నేను దొంగ ఏరో చూపెట్టేసి ఏం చేస్తున్నాం మనం? ఉద్యోగాలు అనేది 100 అయినా కూడా ఒకప్పుడు 25 ఏళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవాళ్ళు, ఒకప్పుడు 21 ఏళ్ళకు ఉండేది. ఆ ఏసీఎస్ 21 ఏళ్ళకు ఉండేది. అవును, అప్పర్ ఏజ్ లిమిట్ 21. 25 అన్నాం, 28 అన్నాం, 30 అన్నాం, 35 అన్నాం, అన్ని ఉద్యోగాలు కట్టయింది. రేపు 40 అంటారు, 45 అంటారు. మొత్తం గేట్లు ఎత్తేసి అంటే ఒక భ్రమ కల్పిస్తున్నారు. ఏమిటి 45 లోపల ప్రతివాడు ఏమనుకుంటాడు, రేపు పొద్దున ఉద్యోగం నాకే. అరే ఉన్నదా 100 ఉద్యోగాలే నాన్న, నువ్వు 1,00,000 మంది పోటీపడు, 10 లక్షల మంది పోటీపడు, 1 కోటి మంది పోటీపడు, ఉన్నది 100 ఉద్యోగాలే. ఆ మాట చెప్పకుండా ఇక్కడ కాదు ఉపాధి వచ్చే మార్గం, నిజమైన ఉపాధి సమాజంలో ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తున్న మాట చెప్పకుండా పిరికితనంతో మిమ్మల్ని మోసం చేయడం కోసం ఏజ్ లిమిట్ పెంచేసి మీ అందరికీ జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే పిరికితనం అంటే రేపు ఇలా చెప్పకపోతే ఓట్లలో రేపు ఎన్నికల్లో ఓడిపోతామని పిరికితనం. మరి అంటే దేశం నాశనమైనా నేను గెలవాలి, నేను గెలవడం కోసం ప్రజల్ని మోసం చేసినా పర్లేదు అనుకునేది నా దృష్టిలో పిరికితనం కాక అది ఏమవుతుంది? అది ఇందాక మీరు అన్నారు కదా, సమాజాన్ని సామ్రాజ్యంగా చేసుకొని పాలిస్తామంటున్నారు. కాబట్టి కొంతమంది కొన్ని పరుషంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సామాన్య ప్రజలకి, నష్టపోతున్న యువతకి, బేదలకి అర్థం కావాలి. బేదలకి ఆత్మగౌరవం మనకు, యువతకి కూడా తెలియాలి కదా. యువతకి బేదలకి ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా ఆత్మగౌరవం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. దేవుడి తెలివితేటలు అందరికీ సమానంగా పంచాడు. తెలివి వికసించే విద్య రావాలా? పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఎందుకని మంచి విద్య రావట్లేదు? పరీక్షల్లో పాస్ అవుతున్నారు, కాపీ కొట్టో లేకపోతే బట్టి పట్టో, కానీ బుద్ధి వికసించట్లా. సర్టిఫికెట్స్ వేరు, నాలెడ్జ్ వేరు కదా. మరి ఉపాధి ఎట్లా వస్తుంది? అవును, ఉపాధికి పనికి రాకపోతే ఉపాధి ఎందుకు వస్తుంది? కాబట్టి మంచి విద్య కోసం పోరాడదాం, మంచి ఆరోగ్యం కోసం పోరాడదాం, ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం పోరాడదాం. ఉపాధి కల్పన ప్రభుత్వంలో కాదు, మార్కెట్లో ఉపాధి కల్పన కోసం పోరాడదాం. అంటే ఓవరాల్గా 10 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం మీ దృష్టిలో బాగానే ఉందని మీరు మంచి మార్కులే వేస్తారు కొంత మేరకు. కానీ ఉపాధి కల్పనకి ఇంకా నేను చెప్పినవన్నీ కొన్ని మొదలెట్టారు, కానీ కొంచెం వెనక్కి వెళ్ళారు రాజకీయ భయంతో. కార్మిక చట్టాలు కొద్దిగా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం భయపడుతున్నారు. వ్యవసాయ చట్టాలు ముందుకెళ్లారు, మరి రాజకీయ ఒత్తిడితో వెనక్కి వచ్చారు. అంటే నేను వాళ్ళని తప్పట్లా, ఎందుకంటే పరిస్థితి చెట్లంచా ఆవుదం చెట్టే మహావృక్షం. కానీ ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే డెంగ్ షాపింగ్ నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పాడు. నిజాయితీగా ప్రజల అవసరాలు తీర్చి డబ్బు సంపాదించండి, అలా సంపాదించడం చాలా గొప్పది. టు బి రిచ్ ఈజ్ గ్లోరియస్ అన్నాడు. అంటే అలా చెప్పలేకపోతున్నారుగా మన నాయకులు. మోదీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే నిర్మోహమాటంగా ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదు, ప్రభుత్వం పని ప్రజల జీవితాల నుంచి తప్పుకొని మౌలిక సదుపాయాలు కల్పించి సేవలు అందించటము, ఆర్థిక వ్యవస్థ పెరిగేది ప్రజల వల్ల అన్న మాట ఆ మాత్రం కూడా ఇప్పుడు చెప్పలా. కానీ ఇది మోదీ గారి సొంత ప్రయోజనం కాదు. దేశం ఆయన అంటే గుజరాత్ నుంచి వచ్చాడు కాబట్టి, కష్టం నుంచి వచ్చినాడు కాబట్టి, నిజంగా సంపద సృష్టి అంటే ఏంటో ఎంతో కొంత అర్థం చేసుకున్న మనిషి కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇది మోదీ గారి ప్రైవేట్ పోరాటం కదా, మనందరి పోరాటం. దేశం, ఈ దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనందరి కుటుంబాల భవిష్యత్తు సంపద సృష్టితో ఉన్నదా, సంపద సృష్టి లేకుండా అప్పు చేసి పప్పుకోడి తినడంలో ఉన్నదా, ఇది తెలుసుకోవాలి. అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న అదే టోను ఇప్పటికీ ఉందంటారా మోదీలో? వినిపిస్తోందా? నా దృష్టిలో మొదటి టర్మ్లో ఆయన దూరంగా ఉన్నాం కాబట్టి నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎంతసేపటికి ఈ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయటము, ఈ ప్రజలను ఆకట్టుకోవటము, కొన్ని ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ప్రతిబంధకాలుగా ఉన్న కొన్ని చట్టాలు సవరించే ప్రయత్నం చేసినా మళ్ళీ భయపడి వెనక్కి ఎత్తకట్టం. ఉదాహరణకి భూసేకరణ చట్టం, రైతులకు అన్యాయం జరుగుతుందని ఘోషించిన వాళ్ళు నేను మొట్టమొదటి వాడిని 1980 నుంచి. కానీ రెండో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి పరిశ్రమ కోసమో మౌలిక సదుపాయాల కోసం భూమి సేకరణ అసాధ్యం చేశాం మనం. అది కాదు మనకు కావాల్సింది. దాన్ని కొంచెం సడలించే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారు సూట్ బూట్ సర్కార్ అన్నాడు, భయపడిపోయి మోదీ గారు వెనక్కి తగ్గాడు, ఓట్లు పోతాయని చెప్పాను. తర్వాత మొదటి టర్మ్లో జరిగిన పెద్ద తప్పిదం ఏమిటి? నోట్బందీ. ఉద్దేశం మంచిదే, సంకల్పం మంచిదే, జరిగిన తీరు ఖచ్చితంగా పేదలకి కష్టాన్ని కలిగించింది, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఈ కారణాలుగా నేను చాలా నిర్వేదన పొందాను. నేను నిజాయితీగా చెప్తున్నాను, అరే ఇంత నమ్మకంతో ఈ ప్రజలంతా ఓటేశారు, ఒక పార్టీకి ఊహించిన రీతిలో మెజారిటీ కట్టబెట్టారు, ఒక సమర్థుడైన బలమైన నాయకుడని చెప్పి నన్ను నమ్మారు, ఇలా జరిగింది ఏంటని. కానీ రెండో టర్మ్లో ఖచ్చితంగా కోవిడ్
నేపథ్యం ఉన్నా కూడా, తీవ్ర సంక్షోభం ఉన్నా కూడా కొన్ని గట్టి ప్రయత్నాలు మొదలైనవి. మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించడం కావచ్చు, వ్యవసాయ రంగంలో మార్పు కోసం చట్టాలు వెనక్కి వెళ్ళినా కూడా ముందు ఒక సంకల్పన ప్రకటించడం కావచ్చు, ఆర్థిక ప్రగతి సంపద సృష్టి అవసరాన్ని గట్టిగా చెప్పడం కావచ్చు. ఖచ్చితంగా సంక్షేమం కావాలి, కానీ సంక్షేమాన్ని పరిమితులు కావాలి, అదొక్కటే పరిపాలన కాదు అన్న విషయాన్ని కాస్త ధైర్యంగా నిలబడి, ఉదాహరణకు బడ్జెట్ ఉంది 2024-25 బడ్జెట్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కానీ ఇంకొక ప్రజాస్వామ్య దేశ చరిత్రలో కానీ ఎన్నికలకు ముందు బడ్జెట్లో ఒక్క తాయిలం కూడా ఇవ్వకుండా, కొత్త తాయిలం ఒక్కటివల బడ్జెట్లో మీరు చూడండి, ఆర్థిక క్రమశిక్షణ మరింత పాటిస్తూ ప్రతిపాదించిన బడ్జెట్ లేదు ఇంతవరకు. దానికి చాలా ధైర్యం కావాలి, భవిష్యత్తు పట్ల ప్రేమ కావాలి. అంటే మీరు చెబుతున్న మాటలు బట్టి రేపు ఓట్లు ఎలా పడినా ఓట్లకి ఎన్నికల ఫలితాలకి అని లెక్క చేయకుండా, భయపడకుండా మోదీ ఆ ప్రయత్నం చేస్తున్నాడు అంటారు. చేశారు. కానీ దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుందంటే, రెండు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మధ్య మార్గంలో ఉండి ఒకడు కుడి ఒకడు ఎడమ ఉంటారు. సహజం, అది కొంచెం తేడాలు ఉంటాయి. కానీ మౌలికంగా దేశ ఆర్థిక భవిష్యత్తు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక క్రమశిక్షణ, అప్పు చేసి పప్పు కూడా తినకుండా అప్పు చేసిన డబ్బు ఆస్తుల పెంపకం ఉపయోగపడడం, దీనికి కట్టుబడకపోతే దేశం ప్రమాదంలో ఉంటుంది. ఎందుకంటే ఎల్లకాలం మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండడు, ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉండదు. బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఇంకొక నాయకుడికి ఇంత స్పష్టమైన అవగాహన లేకపోవచ్చు. ఎప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందంటే ప్రధాన పార్టీలు రెండు కూడా మధ్య మార్గాన్ని అనుసరించారు. భారతదేశం గొప్పతనం ఏంటి? మధ్య మార్గం. కానీ ఇప్పుడేమైంది? అత్యంత ప్రధానమైన దేశ చరిత్రలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గాన్ని విడనాడి ఒక ఎక్స్ట్రీమ్ మార్గానికి వెళ్ళిపోతుంది ఆర్థిక రంగంలో. అది దేశానికి ప్రమాదం. కాబట్టి ఈవేళ దేశాన్ని ప్రేమించేవాళ్ళు, కాంగ్రెస్ పట్ల అపారమైన గౌరవం ఉన్నవాళ్ళు మనంతా అదే. మనందరం కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చాం. మనందరం స్వతంత్ర పోరాటంలో కాలంలో మన తాతలు వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద కాంగ్రెస్ పార్టీతో మమ్మకమైనారు. మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంటే ఆ కాంగ్రెస్ వేరు, ఈ కాంగ్రెస్ వేరు కదా. ఏదన్నా కానీ ఇప్పుడు చరిత్ర అది కదా, మూలాలు అవి కదా, వచ్చింది కదా. కాబట్టి కాంగ్రెస్ అంటే మనకు ఎవరికి కోపం లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా తప్పులు చేసినా కూడా అన్ని వర్గాలని సమన్వయం చేసే ప్రయత్నం చేసింది, మధ్య మార్గాన్ని అనుసరించింది. బుద్ధుడు చెప్పిన మిడిల్ పాత్కి కాంగ్రెస్ సజీవ ఉదాహరణ. అలాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మిడిల్ పాత్ని డిస్కవర్ చేయాలి, మధ్య మార్గానికి రావాలి. ఆర్థిక వ్యవస్థ ఏం జరిగినా కూడా 6 కూడా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన మార్గాన్ని మేము తప్పమన్న విధాన ప్రకటన చేసి దాన్ని అనుసరించాలి. ఇప్పుడు దాన్ని పూర్తిగా అసలు నరసింహారావు మాట చెప్పడానికి ధైర్యం రావాలి. అంటే మాకు ఆ విధానాలు వద్దంటున్నారు. వద్దనేసి పూర్వం ఏ విధానాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందో, పూర్వం అతివాద పార్టీలు, ఎక్స్ట్రీమ్గా ఉన్న పార్టీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో అర్థం కాకుండా ఏది ప్రతిపాదించారో దాన్ని పట్టుకొచ్చున్నది. అవి పట్టుకొచ్చున్న దేశాల అనుభవం మనకు ఉన్నది. మన పెద్ద దాని దూరం అడక్కర్లా. ఉత్తర కొరియా అదే విధానాలను పట్టించుకున్నది. దక్షిణ కొరియా అట్లా కాదు, సంపద సృష్టి కావాలని పట్టించుకున్నది. దక్షిణ కొరియా ఎట్లా ఉంది, ఉత్తర కొరియా ఎట్లా ఉంది? వేళ మనం ఇండియా చైనా లాగా అనుకోవాలా? భారతదేశం దక్షిణ కొరియా మార్గాన పోవాలా, ఉత్తర కొరియా మార్గాన పోవాలా? లేకపోతే తూర్పు జర్మనీ 91 దాకా విలీనమయ్యేదాకా తూర్పు జర్మనీ ఇదే మార్గం, సంపద సృష్టి లేకుండా సంక్షేమమే, పంచిపెట్టడమే అన్న మార్గం ఎంచుకుంది. పశ్చిమ జర్మనీ సంపద సృష్టి, అందరికీ అవకాశాలు కల్పించడం, ఉపాధి కల్పన మార్గాన్ని ఎంచుకుంది. ఏమైంది? ఎవరైనా పశ్చిమ జర్మనీగా ఉండాలని కోరుకుంటారా, తూర్పు జర్మనీలో ఉండాలని కోరుకుంటారా? వెనిజువేలా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి క్యూబాలో కొన్ని మంచివి ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, అలాంటిది మనం చేద్దాం. కానీ ఆర్థిక వ్యవస్థ క్యూబాలో బాగుందని ఎవరు అంటే మనమే తలకాయ ఉన్నవాళ్ళు. వెల్త్ ఆఫ్ ద నేషన్ ఇంపార్టెంట్ అన్నారు కదా. చైనా 1978 దాకా ఉన్న చైనా, ఇప్పటి చైనా ఏం కావాలో తెలుసుకోండి. మౌసెటింగ్ చైనా కావాలన్నా, డెంగ్ షాపింగ్ చైనా కావాలన్నా మీరు తెలుసుకోండి. కాబట్టి దీనిలో పెద్ద వాదన అక్కర్లా. ప్రపంచమంతా ఈ విషయం మీద గత 100 ఏళ్లుగా పరిశోధనలు జరిగినాయి. బృహత్తర పరిశోధనలు, కోట్ల మంది పౌరుల్ని బలి చేసి పరిశోధనలు జరిగినాయి. సంపద సృష్టి ఫలితాన్ని మనం చూసాం. అంచేత ఈవేళ సంపద సృష్టికి, సంక్షేమానికి సమతూకం లేకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా, అప్పు చేసిన డబ్బులు ఆస్తులు పెంచడానికి ఉపయోగపడకుండా, మరుగు సదుపాయాలు పెంచకుండా, పెట్టుబడుల్ని ప్రోత్సహించకుండా, ఆర్థిక స్వేచ్ఛని పెంచకుండా, ప్రగతి రేటుని పెంచకుండా, ఆర్థికాభివృద్ధి రేటుని పెంచకుండా, ఉపాధి కల్పన లేకుండా మీరు భారతదేశ భవిష్యత్తుని కాపాడలేరు. దేశ వినాశనానికి దోహదకారులు అవుతారు.